ప్రియమైన దేవుని పిల్లలారా, మన ప్రభువును లోకరక్షకుడైన యేసుక్రీస్తు వారి అతి శ్రేష్టమైన ఉన్నతమైనటువంటి నామములో మీ అందరికీ ముందుగా శుభములు వందనములు తెలియజేస్తున్నాం. ప్రియులారా, ఈ సమయంలో మనము కృతజ్ఞతకి సంబంధించిన లేఖన భాగాలు గ్రంథములో నుంచి మనము తెలుసుకుందాం. మనం ఏమాత్రం కూడా ఆలస్యం చేయకుండా పరిశుద్ధ గ్రంథాన్ని ఓపెన్ చేద్దామండి. మీ దగ్గర ఉన్నటువంటి బైబిల్ ఓపెన్ చేయండి బాబు. కీర్తనల గ్రంథము 116 అందరూ తీయాలండి. కీర్తన గ్రంథము 116 12 నేను చదువుతున్నాను, మీరు చూడండి. అవసరాన్ని బట్టి కొన్ని లేఖనాలు నేనే చదువుతా, అవి కూడా లేఖనములలో ఉన్న ఆంతర్యాన్ని, భావాన్ని గ్రహించాలని కోరుతున్నా. కీర్తనల గ్రంథము 116:12 యెహోవా నాకు చేసిన ఉపకారములన్నింటికి నేను ఆయనకేమి చెల్లించుదును. చాలండి. ప్రియమైన దేవుని పిల్లలారా, ఇప్పుడు మనము ఒక అద్భుతమైనటువంటి వచన భాగాన్ని చదువుకున్నాం. కీర్తనల గ్రంథము 116లో నుంచి. ఇక్కడ భక్తుడు ఏం తెలియజేస్తున్నాడు అని మనం ఆలోచిస్తే, యెహోవా నాకు చేసిన ఉపకారములన్నింటికి నేను ఆయనకేమి చెల్లించుదును. క్వశ్చన్ మార్క్. ప్రియులారా, చదువుకున్న ఈ లేఖనములో ఉన్న భావము ఏమి గ్రహించారు మీరు ఈ రాత్రికాల సమయంలో? లేదు, మనము రాత్రికాల సమయంలో ఆలోచించాలి. చాలామంది యొక్క ఆలోచన ఎలాగుంటుంది అని ఆలోచిస్తే, దేవుడి దగ్గరికి పోతే, ఆదివారము ఆరాధనకి వెళ్తే, బైబిల్ క్లాసులో పార్టిసిపేషన్ అయితే, ఇంకా స్పెషల్ ఈవెంట్స్లలో పార్టిసిపేషన్ అయితే, దేవుణ్ణి మహింపరిస్తే దేవుడు నాకేమిస్తాడు, నా కుటుంబాన్ని ఎలాగ ఆశీర్వదిస్తాడు? ఎందుకంటే ఇన్ని రకాలుగా దేవుని మహింపరుస్తున్నాం కదా. బ్యాప్టిజం తీసుకున్నాం, కంటిన్యూగా మేము వర్షిప్ సర్వీస్లో పార్టిసిపేషన్ అవుతున్నాం. ఆధ్యాత్మికమైనటువంటి ప్రతి కార్యక్రమాన్ని డిలీట్ చేయకుండా దాన్ని బేస్ చేసుకుని పరమ తండ్రిని మహింపరుస్తున్నాంగా. అయితే ఆ దేవుడు మరి నాకేం చేస్తాడు, నాకేమి ఇస్తాడు అన్నటువంటి ఆలోచనలో ప్రతి ఒక్కరు ఉంటారండి. అవును, ప్రార్థన పెడుతున్నారు కదా, మేము వస్తాం, అయితే మాకేంటి? ఇదే వేలో ఉంటారండి. మాకేంటి, మాకేం చేస్తాడు, దీనివల్ల మాకేంటి ఉపయోగం అనేటువంటి ధోరణిలో ప్రియమైన దేవుని పిల్లలారా అనేక మంది ఉంటారు. మంచిదే, క్వశ్చన్ వేసుకోవటం మంచిదే. కానీ క్వశ్చన్ వేసుకునేటువంటి ప్రతి ఒక్క వ్యక్తి, అసలు నా బ్రతుకులో నా తండ్రి అనేకమైన మేలులు, అనేకమైన ఉపకారాలు చేశాడు కదా. తల్లి గర్భములో నా తండ్రి నుంచి నేను విడినది మొదలుకొని ఇప్పటివరకు అనేకమైన మేలులు, ఉపకారాలు చేశాడు కదా. మరి అలాంటి దేవుడికి మరి నేనేం చేయాలి, నేనేం చేస్తున్నా అని ఏ ఒక్క వ్యక్తి అయినా ప్రశ్న వేశాడా? వస్తే దేవుడు నాకేం చేయాలని చెప్పేసి అనుకుంటున్నారు తప్ప, మరి దేవుడు చేసినటువంటి ప్రతి ఉపకారానికి, మేలులకి మరి నేనేం చేయాలి అనేటువంటి క్వశ్చన్ మాత్రము ప్రియులారా ఎవరు కూడా వేసుకోరండి. ఇది బాధాకరమైనటువంటి విషయం. అవును, ఈ భక్తుడి విషయంలో కాదు, మనందరి జీవితంలో, మన బ్రతుకులలో దేవుడు అనేకమైనటువంటి మేలులు, ఉపకారాలు చేశాడు. ఒక 30 years క్రితము మన పరిస్థితి ఎలాగుంది, ఇప్పుడు ఎలాగుంది ఒకసారి కంపేర్ చేయాలి మనం. ఒకప్పుడు ఎలా బ్రతిక, మన జీవన శైలి ఎలాగుంది, ఇప్పుడు ఎలాగున్నది. మంచి పొజిషన్లో మనం ఉన్నాం. అన్ని కోణములో, అన్ని రంగములలో దేవుడు మనల్ని బ్లెస్ చేస్తూనే వస్తూ ఉంటున్నాడు. ప్రియమైన దేవుని పిల్లలారా, మరి ఉన్నతమైనటువంటి స్థితిలోకి దేవుడు మనల్ని రప్పించినప్పుడు వాటిని అనుభవిస్తున్నామే కానీ
వాటి విషయమై దేవా నీకు నేనేమి చేయాలి, ఇన్ని మేలులు ఎన్ని ఉపకారాలు చేశావు కదా, పెంట కుప్పల మీద ఉన్నటువంటి నాకు లైఫ్ ఇచ్చావు కదా, పైకి లేపావు కదా, నీవే నాకు లైఫ్ ఇవ్వకపోతే నా పరిస్థితి ఏంటి తండ్రి, మరి నీకు నేను ఏం చేయాలి తండ్రి, నీ విషయంలో ఇప్పటివరకు నేను ఏం చేశాను, భవిష్యత్తులో ఏం చేయాలి తండ్రి అని చెప్పేసి ఎప్పుడైనా ప్రార్థనలో దేవుడికి మనం జ్ఞాపకం చేసుకున్నామా, దేవుడితో మాట్లాడామా? ఇది మాత్రము చెయ్యం ప్రియులారా. దేవుడు ఎన్ని మేలులు చేసినా, ఎన్ని దీవెనలు చేసినా ఇంకేం చేస్తాడు, ఇంకెలాగ దీవిస్తాడు, ఇంకెలాగ ఆశీర్వదిస్తాడని అంటారు తప్ప చేసినటువంటి వాటి విషయమై ఏంటి, నువ్వు దేవుడికి చేసింది ఏంటిదని ఎప్పుడు కూడా మనము గుండెల మీద చేయి పెట్టుకొని దీని గురించి ఆలోచించాం ప్రియులారా. ఇకపోతే ఇక్కడ ఈ విషయాన్ని ప్రస్తావించింది ఎవరండి? దావీదు గారు. ప్రియులారా, ఇతను ఇశ్రాయేలీలకి చక్రవర్తి అండి, రాజు. దాదాపు 40 నుంచి 45 సంవత్సరాల పాటు సింహాసనం మీద కూర్చొని ఇశ్రాయేలు జనాంగమును అంటే 12 ట్రైబ్స్ని, ఈ 12 గోత్రికులని అద్భుతమైన రీతిలో దేవుడి యొక్క చిత్త ప్రకారంగా పరిపాలించాడు. దేవుడు ద్వారా శబాస్ అనిపించుకున్నాడు ఈ దావీదు. ఇప్పుడు మనం చూద్దాం ఆయన ఏమన్నాడు. యెహోవా నాకు చేసిన ఉపకారములన్నింటికి అనేటువంటి ఒక బిట్టు ఉపయోగించాడు. ఇతని జీవిత కాలంలో యెహోవా ఈయనకు చేసిన ఉపకారాలేంటి? అదే అంటున్నాడు, యెహోవా నాకు చేసిన ఉపకారములన్నింటికి నేను ఆయనకేమి చెల్లించాలి? సరే, చెల్లించే సంగతి పక్కకు పెడదాము. యెహోవా ఈయనకు చేసిన ఉపకారాలు ఏంటిది? వేటిని దృష్టిలో పెట్టుకొని దావీదు గారు అంటూ ఉంటున్నాడు అని ప్రియులారా, ఈ రాత్రికాల సమయంలో మనము పరిశీలన చేద్దాం. దేవుడైన యెహోవా దావీదు విషయంలో చేసిన ఉపకారాలేంటి? దేవుడు మానవులకి ఉపకారాలే చేస్తాడు తప్ప అపకారాలు చెయ్యడండి. ఫర్ యువర్ కైండ్ ఇన్ఫర్మేషన్. కానీ మానవులకి ఉపకారాలు చేస్తారు, ఎట్ ద సేమ్ టైం అపకారాలు కూడా చేస్తారు ప్రియులారా. ఇది మీరు అర్థం చేసుకోండి. కానీ దేవుడు కొన్న లక్షణం ఏంటంటే ఉపకారము చేయటమే. చేతనైతే ఉపకారం చేస్తాడు, చేసేంత వరకు దేవుడు వెయిట్ చేస్తాడు. ఇది మనం ఆలోచించాలి. అయితే దేవుడు దావీదు విషయంలో చేసిన ఉపకారాలు ఏంటిది అని మనం ఆలోచిస్తే చాలా ఉన్నాయండి. వాటన్నిటిని గురించి మనము తెలుసుకోవాలంటే టైం సరిపోదు. వితిన్ 45 మినిట్స్లో మనము సబ్జెక్టు టోటల్గా క్లోజ్ చేయడానికి సిద్ధంగా ఉన్నాం కనుక ఒక 3 థింగ్స్ మాత్రము గ్రంథంలో నుంచి మనము తెలుసుకుందాం. ఒక 3 విషయాలు దేవుడు దావీదుకు చేసిన ఉపకారములలో ఒక 3టిని మనము పరిశీలన చేద్దాం ప్రియులారా, స్పీడ్గా. నెంబర్ 1, కీర్తనల గ్రంథము 116 2వ లేఖనం మనం చూసుకుందాము. దేవుడు చేసిన ఉపకారములు ఏంటిది అని ఆలోచిస్తే, ఆయన నాకు చెవి యొగ్గెను అంటున్నాడండి. ఆయన అంటే ఎవరండి? యెహోవా దేవుడు, పరమ తండ్రి, పరమందు ఆసీనుడైనటువంటి దేవుడు దావీదు విషయంలో ఏం చేసిండట? చెవి యొగ్గిండట. అంటే దావీదు చేసిన ప్రతి ప్రార్థనని పరమ తండ్రి విన్నాడట, చెవులు పెట్టిండట. చెవి యొగ్గినట, దట్ మీన్ అదే వినిపించుకోవటం, వినటం. ప్రియులారా, దావీదు యొక్క ప్రార్థనలో ఎంత క్లారిటీ ఉంది, ఆ ప్రార్థనలో ఎంత జెన్యూనిటీ ఉంది అనేది బాగా ఆలోచించి ప్రియులారా, ప్రార్థనని విన్నటువంటి దేవుడు, ప్రార్థన విని ప్రార్థనకి ప్రతిఫలము దయచేసినటువంటి దేవుడు. జాగ్రత్తగా ఆలోచించాలి ఈ లేఖనములో ఉన్నటువంటి ఆంతర్యం. ఆ దేవుడు ఏం చేసిండంటే దావీదు యొక్క ప్రార్థనకి చెవి యొగ్గిండట. అంటే మన తండ్రికి అంటే యెహోవా దేవుడికి చెవులు ఉన్నాయి కాబట్టి ఆయన ముందు ప్రతి సమయం సందర్భంలో కూడా ప్రార్థన చేశాడు దావీదు. ప్రియులారా, లోకంలో ఉన్న ప్రజలు చెవులు ఉన్నా విననటువంటి వాటి దగ్గరికి వెళ్ళి మొరపెట్టుకుంటూ ఉంటారు. లోకంలో ఉన్నటువంటి వారు వాటికి ఏమండి కండ్లు ఉన్నా
చూడలేనటువంటి వాడి దగ్గరికి వెళ్ళి చూపించుకుంటూ ఉంటారు వీళ్ళు. అర్థమవుతుందంటే వాటికి కాళ్ళు ఉన్నా నడవలేనటువంటి వాడి దగ్గరికి వెళ్ళి సమస్య చెప్పుకుంటూ ఉంటారు. జాగ్రత్తగా ఆలోచించాలి ఈ మాటల్లో ఉన్నటువంటి డెప్త్ ఇన్ఫర్మేషన్. చెవులు ఉంటాయి వాటికి, కానీ వినలేవు. అయినా చెవులున్న మనము, జ్ఞానం కలిగినటువంటి మనము, సూపర్ థియరీ తెలిసినటువంటి మనము వాటి దగ్గరికి వెళ్ళి సమస్యలన్నీ చెప్పుకుంటాం. కానీ వింటావా? అవి వినవు. ఉపయోగం ఏంటిది? ప్రియమైన దేవుని పిల్లలారా, అర్థం చేసుకోండి. కానీ మన తండ్రికి చెవులు ఉన్నాయట. చెవులు ఉన్నాయి గనకనే దావీదు యొక్క ప్రార్థన పరమ తండ్రి వినడు, చెవి ఎగ్గాడు. అందుకొరకే గొర్రెల దొడ్డిలో గొర్రెలని మరి తీసుకెళ్ళి కాసుకొని వచ్చేటువంటి అతనికి సింహాసనాన్ని అప్పచెప్పాడు, రాజుగా నిలబెట్టాడు. ప్రేమైన దేవుని బిడ్డ ఉన్నతమైనటువంటి స్థితి కలగ చేశాడు. ప్రతి ప్రార్థన, ప్రతి సమస్యని అబ్జర్వ్ చేస్తూ వింటూ దావీదుకు లైఫ్ ఇచ్చాడండి. దేవదారు మ్రానుల ద్వారా ఒక నగరాన్నే కట్టేటువంటి జ్ఞానమును దయచేశాడు పరమ తండ్రి దావీదుకి. నాట్ ఓన్లీ దట్, సొంత ఇల్లు కూడా దేవదారు మ్రానుల ద్వారా కట్టుకునేటువంటి వివేకమును, జ్ఞానమును దేవుడు దావీదుకు దయచేశాడు. అంటే దేనిని బట్టి? దావీదు యొక్క రిక్వెస్ట్ని బట్టి, దావీదు చేసినటువంటి ప్రార్థన వినుటను బట్టి. అంటే మన దేవుడికి చెవులు ఉన్నాయని చెప్పేసి అర్థం చేసుకోవాలి. అందుకొరకే దేవుడైన యెహోవా తన సేవకుడైన ప్రవక్తలలో పెద్ద ప్రవక్త అయిన ఇర్మియా ద్వారా అద్భుతమైనటువంటి సంగతి ఏం చెప్తున్నాడు? ఇర్మియా గ్రంథం 33వ అధ్యాయంలోనికి వెళ్దాము. ఇర్మియా గ్రంథము 33వ అధ్యాయము దయచేసి అందరు తీయాలి. 33:3 నాకు మొరపెట్టుము. 657 పేజీ దేవుడు అంటున్నాడు. 33:3 నాకు మొరపెట్టుము, నేనేం చేస్తా తెలుసా? నీకు ఉత్తరం ఇచ్చేదను. నీవు గ్రహింపలేని గొప్ప సంగతులను ప్లస్ గూఢమైన సంగతులను నీకు తెలియజేతును. వాట్ ఏ వండర్ఫుల్ స్క్రిప్చర్ అండి. ఏమంటండి దేవుడు? నాకు మొరపెట్టము. మొరపెట్టడం అంటే అర్థం ఏంటండి? ప్రార్థించటము. నాకు ప్రార్థన చెయ్యి, నీ సమస్య నాతో పంచుకో. నువ్వు నా కుమారుడు కదా, కుమార్తెవి కదా. నీకు ఏ సమస్య ఉన్నా సరే, నో నీడ్ టు వర్రీ అబౌట్ ఆల్ దీస్ థింగ్స్. వీటన్నిటి గురించి ఆలోచించవలసిన అవసరం లేదు. నాకు మొర్రపెట్టుము, నాకు చెవులు ఉన్నాయి. నాకు చెవులు ఉన్నాయి గనుకనే నిన్ను నిర్మించేటప్పుడు నీకు చెవులు పెట్టా. నా పోలిక చొప్పున నా స్వరూపమందు నిన్ను కలగజేశా. నాకు చెవులు ఉన్నాయి, నీకు కూడా చెవులు పెడతానని చెవులు పెట్టాడు ప్రియులారా. కాబట్టి నీకే సమస్య ఉన్నా సరే నాకు మొరపెట్టు అని అంటున్నాడండి. అంటే దీన్ని బట్టి మనకేం తేటతల్లమవుతుంది? మన దేవుడు వినేటువంటి వాడు, చెవి ఎగ్గేటువంటి వాడని మీకు అర్థం కావట్లేదా క్లారిటీతో? కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, మనకి ఏ సమస్య ఉన్నా సరే పరమ తండ్రి దగ్గర మోకాలేసి హార్ట్ఫుల్గా అతనితో మన సమస్యలను పంచుకోవాలి. మనకున్న సమస్య జెన్యూన్గా ఉంటే ఖచ్చితంగా ఆయన టేకప్ చేస్తాడు. అయితే ఎప్పుడు? నువ్వు అనుకున్న టైం కాదు, అతను అనుకున్న టైం. మనం అనుకుంటాం ఈ 2024న దీవింపబడాలి, 2023న దీవింపబడతానేమో అనుకున్నా, ఇంకా కాలేదని మనం అనుకుంటాం. మనము టైం పెడతాం, కానీ మన టయానికి ఆయన టయానికి చాలా వ్యత్యాసం ఉంది. మన కాళ్ళ గతులు ఆయన వశములో ఉన్నాయి. ప్రియమైన దేవుని బిడ్డారా, అమ్మా నువ్వెందుకు వర్రీ అవుతావు? మరియతో అంటున్నాడు, నా సమయం ఇంకా రాలే. నీళ్ళని ద్రాక్ష సంగమారాలు మార్చాలన్నా, అద్భుతాలు సూచక్రియలు చేయాలన్నా, ఇట్స్ నాట్ యువర్ బిజినెస్. నా బిజినెస్ అది, అకార్డింగ్ టు మై క్యాలెండర్. నా తండ్రి క్యాలెండర్ ప్రకారంగా నేను చేస్తాను. ప్రతి దానికి ఒక సమయం ఉందని చెప్పేసి అంటున్నాడు. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుడు కాలమును బట్టి ప్రతి ఒక్క మనిషిని దీవిస్తాడు.
ఉన్నతమైనటువంటి స్థితిలోకి తీసుకెళ్తాడు. అప్పటి వరకు మనం ఏం చేయాలంటే మొర్ర పెట్టాలి. కాబట్టి ఈ సబ్జెక్ట్ అంతా కూడా, ఈ సూపర్ థియరీ అంతా కూడా ఆయన బ్రెయిన్లో ఉంది కనుక దావీదు ఏం చేసిండంటే దేవుడికి ప్రార్థన చేశాడు. చేసినప్పుడు దేవుడు ఏం చేసిండట? కీర్తనల గ్రంథము 116:2 ఆయన నాకు చెవియొగ్గెను, కావున నా జీవిత కాలం అంతయో నేను ఆయనకి మొరపెడతా. అర్థమవుతుందండి? ప్రియమైన దేవుని బిడ్డలారా, అర్థం చేసుకోండి. కాబట్టి దీన్ని మర్చిపోకుండా యెహోవా నాకు చేసిన ఉపకారములన్నింటికి నేను ఆయనకేమీ చెల్లించను. ఏం చేసిండు ఉపకారము అనంటే ఏం చేసిండండి? చెవియొగ్గాడు. నెంబర్ 1, దావీదు యొక్క ప్రార్థనకి పరమ తండ్రి చెవియొగ్గాడు. ఆయన చేసిన మేలులో ఇదొకటి. చెవియొగ్గాడు అంటే చెవులు పెట్టి విన్నాడు. నెంబర్ 2, దేవుడు చేసిన ఉపకారములలో రెండవది దావీదు విషయంలో ఏం చేసిండో మనము చూద్దాం. కీర్తన 116:3 లేఖనము. మరణబంధములు నన్ను చుట్టుకొని ఉండెను, పాతాళపు వేదనలు నన్ను పట్టుకొని ఉండెను, శ్రమయు దుఃఖమును నాకు కలిగెను అంటండి. ఏం చేసిండట దేవుడు ఉపకారము? మరణబంధములు, మరణబంధకములు అంటే కట్లు, అంటే బంధకాలలో ఉంచబడ్డాడు, కట్ల ద్వారా కట్టబడ్డాడు, భయంకరమైన సిచ్యువేషన్లో ఉన్నాడు. నన్ను చుట్టుకొని ఉన్నాయి, మరణబంధకములు నన్ను చుట్టుకొని ఉండెను ఉన్నప్పుడు నా తండ్రికి నేను ప్రార్థన చేశానని చెప్పేసి అంటున్నాడండి. అర్థమైందండి? బందీఖానలో ఉన్నాడు, భయంకరమైనటువంటి టెరిబుల్ కండిషన్లో ఉన్నాడు. సౌలు రాజు ఇతను తరిమేటప్పుడు, ఇశ్రాయేలీయులకు మొదటి రాజు ఎవరండి? సౌలు. రెండవ రాజు ఎవరండి? దావీదు. మూడో రాజు ఎవరండి? మొదటి రాజు సౌలు, రెండవ రాజు దావీదు, మూడో రాజు ఎవరండి? దావీదు గారి యొక్క గర్భం గుండా ఈ లోకానికి వచ్చింది ఎవరు? సొలొమోను గారు. ప్రియమైన దేవుని పిల్లల, మొదటి రాజైన సౌలు తరుముతున్నప్పుడు అరణ్యంలో బ్రతుకుతున్న దినాలవి. దావీదు ఎక్కడ కనపడితే అక్కడ చంపేయాలని భయంకరమైన స్కెచ్ అండి సౌల్ది. అర్థమవుతుందా? దావీదు బ్రతికి ఉంటే రాజు అయిపోతాడు, నేను రాజుగా ఉండను, నాకు లైఫ్ లేకుండా పోయింది. కాబట్టి రాజు కాబోయేటువంటి దావీదుని హతం చేయాలని సమస్త స్కెచ్లు గీశాడండి. ఎక్కడో కొండలలో, గుహలలో, అరణ్యంలో తిండి తిప్పలు లేకుండా భయంకరంగా బ్రతుకుతున్నటువంటి టెరిబుల్ కండిషన్ ఆ దినాలు. ఇదంతా కూడా దేవుడు వాచ్ చేస్తూ ఉంటున్నాడు. ప్రియమైన దేవుని పిల్లలు అర్థం చేసుకోండి, ఇదంతా కూడా దావీదు యొక్క చర్య, సౌలు యొక్క చర్యలన్నీ కూడా గమనిస్తూ ఉంటున్నాడు. బంధకాలలో ఉన్న నాట్ ఓన్లీ దట్, అనేకమైన శ్రమలు, అనేకమైన ఇబ్బందులు తన గర్భం గుండా పుట్టిన బిడ్డల ద్వారా, శత్రు రాజుల ద్వారా, రకరకాల మనుషుల ద్వారా కట్లతో కట్టబడి భయంకరంగా ఉంటున్నాడు. అలాంటి మూమెంట్లో పరమ తండ్రి ఉపకారం చేశాడు. తండ్రి, భయంకరమైన పొజిషన్లో ఉన్నాను, కృప చూపించండి, ఆదరించండి, ఈ బందీఖానాలో నుంచి, ఈ కట్లలో నుంచి నన్ను బయటికి రప్పించండి, విముక్తుడి చెయ్యండి అని చెప్పేసి పరమ తండ్రికి ప్రార్థన చేశాడు. ప్రియమైన దేవుని పిల్లలారా, అందుకొరికి అంటున్నాడు, యెహోవా నాకు చేసిన ఉపకారములన్నింటికి నేను ఆయనకి ఏమి చెల్లింతును? చేసిన ఉపకారం ఏంటిదనంటే, మరణ బంధములలో ఆయన ఉన్నప్పుడు కృపగలిగిన తండ్రి ఆయనను ఆదుకున్నాడు. నెంబర్ 2 అంటే దీన్ని బట్టి మనకి ఏం అర్థమవుతుంది? మరణ బంధకాలలో కట్లతో మనము కట్టబడి ఉన్నప్పుడు దేవుడు చూసి వదిలిపెట్టేటువంటి వాడు కాదండి. అమ్మ, మీకు అర్థమవుతుంది ఆ పాయింట్? సమస్యల్లో ఉన్నప్పుడు, బాధలో ఉన్నప్పుడు, కృంగిపోయినప్పుడు, కృషించిపోయినప్పుడు, అమ్మా నేను తట్టుకోలేకపోతున్నాను, ఇందులో నుంచి, ఈ గుంటలో నుంచి ఎలా బయటపడతాను,
ఈ కట్లతో నేను కట్టబడ్డానే, నేను బయటపడేది ఎలాగని కొన్ని సందర్భాల్లో ఏడుస్తూ దుఃఖిస్తూ ఉంటాం. కానీ మన తండ్రి చూసి సంతోషపడేవాడు కాదండి. మన కట్లని, మన బంధకాలని ఇప్పేటువంటి వాడు, కృప చూపించేవాడు దేవుడని ఇక్కడ దావీదు గారు సెలవిస్తూ ఉంటున్నాడు. అలాంటి సిచ్యువేషన్లో నేను ఉంటున్నప్పుడు నా కట్లను విప్పాడు. బందీఖానలో నుంచి బయటపడే విధంగా పరమ తండ్రి కృప చూపించాడు. అనేకమైన ఉపకారములు నా విషయంలో చేశాడు. నాకు తెలుసు కదా, ఎక్స్పీరియన్స్ చేశాను కదా. మరి అలాంటి నా తండ్రికి మరి నేనేమి చేయాలి, ఏం చేస్తే అది లెవెల్ అయిపోద్దని చెప్పేసి ప్రియమైన దేవుని బిడ్డలారా పరమ తండ్రికి ప్రార్థన చేస్తూ ఉంటున్నాడు. దేవుడి యొక్క మనసు ఏంటో మీరు గ్రహించాలి. దేవుడు మనస్తత్వం ఏంటో మీరు అర్థం చేసుకోవాలని ఈ రాత్రికాల సమయంలో ఈ కోడికని బేజ్ చేసుకొని మీ అందరికి నేను తెలియజేస్తూ ఉంటున్నాను. లోకంలో మనం పడ్డామనుకోండి, పడినటువంటి మనమే లేవాలి. కొంతమంది ఏం చేస్తారంటే పడ్డప్పుడు అమ్మవాడు పడని, మనం వెళ్ళొద్దు, లేపొద్దు, ఆదుకోవద్దు, ఆదరించొద్దు, చెయ్యి ఇయ్యొద్దు, కృషించిపోవాలని ఆలోచించేటువంటి వారు చాలామంది ఉంటారు. మనుషుల యొక్క ఇజం అంటారు ఇది. కానీ పరమ తండ్రి యొక్క ఆలోచన ఇది కాదు. ఎందుకంటే మనం అప్లికేషన్ పెట్టుకుంటే భూమి మీద పుట్టలే. ఏమై రైట్? పెట్టామండి మనం ఎప్పుడన్నా అప్లికేషను, రేషన్ కార్డుకి పెట్టాం, ఫ్లాట్కి పెట్టాం, ఇంకేదో వీటికి గవర్నమెంట్ నుంచి వచ్చే వాటికి పెట్టుకున్నాం, వచ్చాయి అప్లికేషన్ పెట్టుకుంటే. కానీ మనం పుట్టాలని, మన అమ్మకే మన నాన్నకే పుట్టాలని మనం ఎప్పుడన్నా అప్లికేషన్ పెట్టామా? పెట్టకపోయినా దేవుడే పుట్టించాడు. కాబట్టి మన గురించి ఆయనే ప్లాన్ చేయాలి, మన గురించి ఆయనే థింక్ చేయాలి. కీర్తనల గ్రంథం 100వ అధ్యాయం 3లో అంటాడు, యెహోవా మనలను పుట్టించెను. ఆయన ప్రణాళిక ప్రకారంగా ప్రియమైన దేవుని బిడ్డలారా మనం పుట్టినప్పుడు మన బాగోగులు, మన మంచి మన చెడులను కూడా ఆయనే చూసుకోవాలి. ఎలాంటి కండిషన్లో ఉన్నాము అని ఆలోచించి ఆయనే ఆ బందీఖానాలో నుంచి, మనకి కట్టబడినటువంటి ఆ కట్ల నుంచి విడిపించేది మన పరమ తండ్రే. ప్రతి ఒక్కరు అర్థం చేసుకోండి. ఇదంతా కూడా అనుభవించి ప్రియమైన దేవుని బిడ్డలారా దావీదు తెలియజేస్తున్నటువంటి సందర్భం అది. కాబట్టి పరమ తండ్రి కృప కలిగిన వాడు, దయగలిగిన వాడు, ప్రేమ కలిగిన వాడు. ప్రతి ఒక్కరి రాత్రికాల సమయంలో అర్థం చేసుకోండి. ఒక దావీదు విషయంలోనే ఈ మేలు చేస్తాడా? అందరి విషయంలో చేసేవాడా దేవుడు? ఒకవేళ దావీదు విషయంలోనే ఈ కృప కలిగి ఉండటం కరెక్ట్ అయితే ఆయనలో పక్షపాతం ఉంది అని అనుకోవాలి. దేవుడు పక్షపాత కాదు, ఆయన ప్రేమమయుడు, దయామయుడు, పక్షపాతం లేదు. ఆయన ఏమంటాడో తెలుసా? జకర్యా గ్రంథంలోకి మనం వెళ్దాం. జకర్యా గ్రంథము అందరు తీయాలండి. జకర్యా గ్రంథము 9వ అధ్యాయము 12లో ఒక అద్భుతమైన ఇన్ఫర్మేషన్ జకర్యా ప్రవక్త ద్వారా తెలియజేస్తుండు. 9వ అధ్యాయము జకర్యా గ్రంథము, పేజీ నెంబర్ 781. జకర్యా గ్రంథము 9వ అధ్యాయము 12వ వచనం చదువుతున్న చూడండి. బంధకములలో పడియుండియు నిరీక్షణ గలవారులారా, మీ కోటను మరలా ప్రవేశించండి, రెండంతలుగా మీకు మేలు చేసేదనని నేడు నేను మీకు తెలియజేస్తున్నాను. ఎవరో మీడియేటర్ కాదు, నేడు నేనే మీకు నేను తెలియజేస్తున్నాను. యూదా వారిని నాకు విల్లుగా వంచుచున్నాను, ఎఫ్రాయిము వారిని బాణములుగా చేయుచున్నాను, సియోను నీ కుమారులను రేపుచున్నాను. శూరుడు ఖడ్గము ప్రయోగించినట్లు నేను నిన్ను ప్రయోగించుతును. వాటి వండర్ఫుల్ స్క్రిప్చర్ అండి. ఏమంటున్నాడు 12లో? బంధకములో పడియుండియు నిరీక్షణ గలవారులారా, అంటే కష్టాలలో ఉండి ఎవరు మమ్మల్ని బయటికి రప్పిస్తారు, ఎవరు ఆదరిస్తారు, ఎవరు చెయ్యిచ్చి మమ్మల్ని పైకి గుంజుతారు, మమ్మల్ని రక్షించేవారని ఎవరని మీరు ఆలోచిస్తున్నారేమో. ఎవరి మీద మీరు మనసు పెట్టుకోకాకండి, మనుషులను నమ్ముకోకాకండి. మనుషులు మాయ, మనుషులు నమ్మకండి. మీ తండ్రిని నేను, నా మీద డిఫెండ్ కాండి. నో నీడ్ టు డిఫెండ్ అపాన్ అదర్స్. మీరెంతో వారు అంతే. వారిని మిమ్మల్ని పుట్టించింది నేనే, మీరు నా వైపు చూడండి. బందీఖానలో నుంచి మిమ్మల్ని బయటికి రప్పిస్తా,
మీ కట్లు తెంపి మిమ్మల్ని మీకు మీకు ప్రశాంతత కలగజేస్తానని ఎప్పుడో చెప్పాడండి. క్రీస్తుకు పూర్వము 1500 సంవత్సరముల క్రితమే జకర్యా ప్రవక్త ద్వారా తెలియజేస్తుండ ప్రియులారా. కాబట్టి ఒక దావీదు విషయంలో కాదు దేవుడు మేలు చేసింది అందరి విషయంలో కూడా ఈ కృప అనుగ్రహిస్తూనే ఉంటున్నాడు. కానీ మనుషులు దీన్ని అర్థం చేసుకోవట్లేదు. ఎన్నో దీవెనలు, ఎన్నో ఆశీర్వాదాలు, ఎన్నో మేలులు, ఇక నా పని అయిపోయిద్ది అనుకున్న మూమెంట్లో కూడా ఆయన లైఫ్ ఇచ్చి మనల్ని కాచి కాపాడి ఉన్నతమైన స్థితిలోకి మనల్ని రప్పించిన ఏ ఒక్కదాని విషయంలో కూడా మనము దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తలే, మర్చిపోతున్నాం. మానవుడి యొక్క ఆలోచన ఏంటంటే ప్రియులారా, ఎవరు ఎన్ని మేలులు చేసినా కూడా ఒక రోజు, 2 రోజులు, 1 సంవత్సరం, 2 సంవత్సరాలు గుర్తుపెట్టుకుంటారు, తర్వాత మొత్తం మర్చిపోతారండి. మనుషుల యొక్క ఆలోచన విధానం ఇది. కానీ మనము తండ్రి నుండి తల్లి గర్భంలో పడ్డప్పుడు 9 నెలలు ఉంటాం. మగవారైతే 9 నెలలు, ఆడవారైతే 10 నెలలు. ఎన్ని సమస్యలు వచ్చినాయండి మనకి? వచ్చినా రాలేదా? ఆటుపోట్లు అయినా అక్కడ నిలదొక్కున్నామా లేదా? ఏమండి రాలిపోయేవారు లేరా అండి తల్లి గర్భంలో గడ్డగా? అయినా మనం అక్కడ ఉన్నాం. ఎవరి గొప్పతనం? నీ గొప్పతనమా, నా గొప్పతనమా? మన తల్లి గొప్పతనమా, మన తండ్రి గొప్పతనమా? కాదు. పుట్టిన తర్వాత వాడు పుట్టగానే చచ్చిపోయినా అనేవారు లేరా అండి? పుట్టిండండి ఎమ్మడ చచ్చిపోయిన అంటారు. ఆయన మనం చచ్చిపోలేదు. ఎందుకు చనిపోలేదు? నీ గొప్పతనం అది. తల్లి అంటది, మన తండ్రి అంటాడు, అరే మేము గట్టిగా తిన్నావురా, మా బలమే వేరు, అందుకనుక నువ్వు బలిష్టంగా ఉన్నావురా, శ్రేష్టంగా ఉన్నావురా అంటారు. ఇది కరెక్టా? ఇట్టుదేండి వాళ్ళ స్టేట్మెంట్ అంతా తప్పు. నీ పట్ల, నా పట్ల పరమ తండ్రికి ప్రణాళిక ఉంది కనుకే ఈ క్షణం వరకు ఈ దేహంలో మనం సజీవులుగా ఉన్నామండి. ఎప్పుడైనా మనం గ్రహిస్తున్నామా? కరోనాలో ఎంతమందికి అర్థమైపోయారండి. మనం ఎందుకు పోలేదు? మంచి ఫుడ్ తిన్నామండి, ప్రతిరోజు 5-6 ఎగ్స్ తిన్నామండి, మేము ఫిష్ తెచ్చుకొని తిన్నామండి, మంచి ఫుడ్ని తిన్నామండి, మేము అందుకొరకే బలంగా ఉన్నామండి అని అప్పుడు చాలామంది చెప్పారు. తెలుసా? కరెక్టా అండి ఈ స్టేట్మెంట్? నమ్మొచ్చా అండి? మరి అట్టనుకుంటే స్లమ్ ఏరియాలో ఉన్న వాళ్ళు కూడా బ్రతికారు కదా. వారు ఎలాగ బ్రతికారు? ప్రేమైన భవిష్యత్ ఎరిగిన దేవుడు నీ గురించి, నీ భవిష్యత్ ఎరిగిన దేవుడు నీకు ప్రొటెక్షన్ దయచేశాడండి. నీ ద్వారా కొన్ని పనులు జరగాలి, ఒక అద్భుతమైన కార్యక్రమం జరగాలి, నువ్వు పెళ్లి చేసుకోవాలి, పిల్లల్ని కనాలి, నువ్వు ఉన్నతమైన స్థాయికి వెళ్ళాలి, మంచి ఉద్యోగం చేయాలి, మంచి వ్యాపారం చేయాలి, నీ వలన సమాజం బ్రతకాలి, నీ ద్వారా కొన్ని పనులు జరగాలి, నువ్వైతేనే సూటబుల్ పర్సన్. భవిష్యత్తు ఎరిగిన దేవుడు నీకు లైఫ్ ఇచ్చాడండి, మంచి ఉద్యోగం ఇచ్చాడు, మంచి వ్యాపారం ఇచ్చాడు, పెట్టకుప్పల మీద ఉన్న నీకు లైఫ్ ఇచ్చి ఉన్నతమైన స్థితికి తీసుకెళ్ళాడు. ఎప్పుడైనా ఆ తండ్రిని నువ్వు జ్ఞాపకం చేసుకున్నావా? ఎప్పుడైనా కృతజ్ఞతాస్తుతులు చెల్లించావా? ఇది ఈ రాత్రికాల సమయంలోనే మనం ఆలోచించాలని దేవుడు ఈ అద్భుతమైనటువంటి లేఖనముల ద్వారా మనతో మాట్లాడుతుండే ప్రియులారా. ఎన్నో ఉపకారాలు దేవుడు మన విషయంలో చేశాడండి. ఎంతమంది ఈరోజు కృతజ్ఞత కలిగి ఉంటారండి? అనుభవించటమే మనకు తెలుసు తప్ప కృతజ్ఞత కలిగి మాత్రం ఉండలేకపోతున్నాం. ఈ సహోదరుడు ఒక 1000 రూపాయలు నాకు ఇచ్చిండు అనుకోండి, ఏమంటానండి నేను? థ్యాంక్స్ బ్రదరు అంటాం. ఇచ్చినా, నా సమస్య తీర్చినా నేను థ్యాంక్స్ చెప్పలేదు అనుకోండి, ఏమంటాడండి? ఏమనుకుంటాడు? చెప్పకపోయినా వీరికి కృతజ్ఞత అనుకుంటాడు. ఇంకోసారి ఇతడా ఇయ్యడు కదా అండి? వాస్తవమే. ఈ లోకంలో ఏ చిన్న సహాయం ఎవరు చేసినా థ్యాంక్స్ అండి అని అంటారు. మనం కూడా అంటాం. బ్యాంక్కి వెళ్ళిపోయినప్పుడు ఏదైనా స్లిప్ రాసేటప్పుడు పెన్ను లేకపోతే ఎవరైనా ఇచ్చారనుకోండి, రాసి ఇచ్చేటప్పుడు థ్యాంక్స్ బ్రదరు అంటాం. అంటే ప్రతి చిన్న విషయానికి మనం థ్యాంక్స్ అంటున్నాం కదా. మరి ఇది వాస్తవమైనప్పుడు మరి ఈ లోకానికి వచ్చిన మొదలుకొని ఇప్పటివరకు ఎన్నో దీవెనలు, ఎన్నో ఆశీర్వాదాలు పరమ తండ్రి చేశాడు కదా. ఎప్పుడైనా ఒక్కదానాన్ని బేస్ చేసుకొని థ్యాంక్స్ అన్నామండి మనం? మనం దేవుడు కృతజ్ఞతలు చెప్పటలేదు. ప్రియులారా, బాధాకరమైన విషయం. మనల్ని చూసి దేవుడు ఏమనుకోవాలండి? ఏమనుకోవాలి థ్యాంక్స్ చెప్పకపోతే? యెషయా గ్రంథం 1వ అధ్యాయంలో అంటాడు. యెషయా గ్రంథం 1వ అధ్యాయం 1 నుంచి 2 వరకు చూస్తే, నేను పిల్లల్ని పెంచి తిని పెద్దవారిగా చేశాను, నా విషయంలో థ్యాంక్స్ చెప్తారని నేను అనుకున్నా, కానీ రిజల్ట్ ఏంటంటే వారు నా మీద తిరగబడ్డారని చెప్పేసి అంటానండి.
థ్యాంక్ చెప్పకపోతే చెప్పకపోయినా కానీ తిరగబడుతున్నమాట దేవుడి మీద. ఇప్పుడు దేవుడు ఏందండి, ఈ రాత్రికాల సమయంలో కృతజ్ఞత కూడిక అవసరమా? ఈ దేవుడి దగ్గర పోవడం అవసరమా? ఈ చలిలో ఏంది, ఈ బాధ ఏంటి, మాకు ఈ సమస్య ఏంటి, నాకు లేనిపోని కష్టాలు ఏంటి అని ఎంతమంది అనుకునే వాళ్ళు ఉంటారండి. మీరు అనుకోరులేండి, మీరు మంచివారు, లోకంలో లేరా అండి? ఈ 21st సెంచరీలో దేవుడు ఏంటి, దయ్యం ఏంటి, పాతాళం ఏంది, అసలు వ్యవహారం ఏంటిది, శాటిలైట్స్ మరి విశ్వంలోకి పంపిస్తున్నారు, సమస్తాన్ని పరిశీలన చేస్తున్నారు. విశ్వంలో ఏముంది, కంటికి కనిపించే పదార్థం ఏంటి, కనిపించకుంటున్న డార్క్ మ్యాటర్ ఏంటిది, సమస్తాన్ని పరిశీలిస్తున్నప్పుడు ఇంకా దేవుడు దయ్యం ఇంకేంటి బ్రదర్ అని చెప్పి చాలామంది అంటూ ఉంటారు. ఇది బాధాకరమైన విషయం. ప్రియులారా, దేవుడు చేసిన ఉపకారములను అంటే మేలుల్ని మర్చిపోవద్దండి. కృతజ్ఞతలు చెప్పాలా దేవుడికి. దేవుడే మనకి లైఫ్ ఇవ్వకపోతే ఈరోజు ఎక్కడ ఉండే వాళ్ళమో ఒక్కసారి మనము అర్థం చేసుకోవాలి. కాబట్టి దావీదు అంటాడు, ఏమంటాడండి, కీర్తనల గ్రంథం 116:12 యెహోవా నాకు చేసిన ఉపకారములన్నింటికి నేను ఆయనకి ఏమి చెల్లించాలి? అసలు ఏం చెల్లిస్తే లెవెల్ అయింది? దాని అర్థం అదండి. ఆయన చేసిన మేలులకి నేను ఏమి ఇస్తే సరిపోయింది, లెవెల్ అయింది, ఏమి ఇచ్చినా కాదు అని చెప్పేసి అంటుండండి. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆయన చేసిన ఉపకారముల్లో రెండోది మనం చూసాం. ఏంటది? మరణ బంధకములో నుంచి ఆయనని తప్పించాడు, ప్రొటెక్షన్ అనుగ్రహించాడు. ఓకే, నెంబర్ 3 చూసుకొని మనం ముగించుకుందాం. యెహోవా దావీదు విషయంలో చేసిన ఉపకారములలో లాస్ట్ వన్ మన టాపిక్ను బట్టి ఏంటిది అని మనం ఆలోచిస్తే 116:6 యెహోవా సాధువులను కాపాడువాడు, నేను కృంగియుండగా ఆయన నన్ను రక్షించాడు. ఇంతకంటే ఉపకారం ఇంకేం చేయాలండి? దావీదు అంటాడు చూడండి, రాజు చక్రవర్తి అండి, నేను కృంగియుండగా. ఏమండి, దావీదు ఒక్కడే కృంగిండా అండి? మనం ఎప్పుడు కృంగలేదా అండి? ఎప్పుడు కృంగుతాం మనము? అర్థం చేసుకోండి అండి, ఎప్పుడు కృంగుతామండి మనము? సమస్యలు వచ్చినప్పుడు, బాధలు వచ్చినప్పుడు, అప్పులు ఎక్కువైపోయినప్పుడు, ఆరోగ్యం బాగలేనప్పుడు, అసలు 0 పొజిషన్లో మనం ఉన్నప్పుడు, దారిద్ర్య రేఖకి దిగువ భాగంలో ఉన్నప్పుడు ఏం చేయాలో అర్థం కాక చేతులు పైకి ఎత్తేసి కృంగిపోతూ ఉంటాం. వాస్తవమే చెప్తున్నాగా, నేను కృంగలేదా? నేను కృంగలేదని మనం చెప్పగలమా? అనేక సందర్భాల్లో కృంగినాం ప్రియులారా. మన బంధువులు, స్నేహితులు వాళ్ళు వీళ్ళు వచ్చారా, ఎందుకురా కృంగిపోతావు, అమ్మాయి ఎందుకు కృంగిపోతావు, అయిపోయిందా లైఫ్ అని ఎంతమంది మనల్ని ఓదార్చిన వారు లేరండి మన బ్రతుకులో. ప్రియమైన దేవుని బిడ్డలారా, అలాగే దావీదు గారు కూడా కృంగిపోయిందట. ఏ విషయంలో కృంగిపోయాడు? ఆయన రాజు కదా, చక్రవర్తి కదా, బంగారము, వజ్ర వైడూర్యాలు, రత్నాలు, రాజులు సమస్తము ఆయన అండర్లో ఉంది కదా, ఇంకా కృంగిపోవటం ఏంటండి? ఆయన కృంగిపోయిందట. మీరు ఆలోచించాలి జాగ్రత్తగా, ఈ మాటల్లో ఉన్న జ్ఞానం గ్రహించాలి. ప్రతి ఒక్క వ్యక్తి వాడికి ఎంత ఉన్నా ఏదో ఒక టైంలో ఖచ్చితంగా కృంగిపోతారు. భార్యను బట్టి, భర్తను బట్టి, పిల్లలను బట్టి, ఆర్థిక పరిస్థితులను బట్టి, ఉద్యోగమును బట్టి, అప్పులను బట్టి, అన్నిటిని బట్టి ఏదో ఒక టైంలో, టర్ములో ఖచ్చితంగా మనం కృంగిపోతాం. కుంగినప్పుడు మనోళ్ళు ఏం చేస్తారు తెలుసా? కుంగినోని కుంగినట్టుగానే ఉంచడానికి ట్రై చేస్తారు. ఇంకా 4-5 రాళ్ళు తీసుకొచ్చి మీదేస్తారు. వాడు అలాగే పతనానికి వెళ్ళిపోవాలి, పాతాళ లోకానికి వెళ్ళిపోవాలి. మనిషి యొక్క తత్వం అండి. అయ్యో వీడు కుంగిపోయాడు కదా, ఇంతకాలం బాగానే ఉన్నారు వీళ్ళు, ఇప్పుడు కుంగిపోయారు, ఒక లైఫ్ ఇద్దాం, చెయ్యిద్దాం, పైకి లాగుదాము అనేటువంటి సెన్స్ ఉంటుందా అండి? అందరిని దృష్టిలో పెట్టుకుని అంటలేదండి, కొంతమందికి ఉంటుంది. కానీ మోస్ట్లీ చాలామంది పైకి లేపరండి, లైఫ్ ఇయ్యరండి, ఒక చెయ్యి ఇవ్వరు. ప్రేమన దేవుని బిడ్డ. కానీ దేవుడు కుంగిన వారిని లేవనెత్తేవాడటండి. వాట్ ఏ వండర్ఫుల్ గాడ్ అండి. మన తండ్రి కుంగిపోగానే అలాగే గుంటలనే వాడు ఉండిపోవాలి, వాడు బతుకు ఆగం కావాలి అని చూసి సంతోషపడి పండగ చేసుకునేవాడు కాదండి మన తండ్రి. కుంగినటువంటి వారిని లేపేవాడు పరమ తండ్రి. దావీదు ప్రతి సందర్భంలో కృంగిపోయిండండి. సౌలు గారు తరుగుతున్నప్పుడు కృంగిపోయాడు, శత్రురాజులు తరుగుతున్నప్పుడు కృంగిపోయాడు, భార్యలు కూడా నిందించినప్పుడు, పిల్లలు ఇంట్లో కొడుకులు నిందించినప్పుడు కృంగిపోయిన సందర్భాలు ఉన్నాయి.
కానీ దేవుడికి ప్రార్థన చేసినప్పుడు కృంగినటువంటి దావీదుని పైకి లేపాడండి. అనేకమైన దీవెనలు, అనేకమైన ఆశీర్వాదాలు, ఉపకారాలు దావీదు విషయంలో దేవుడు కురిపించాడు. ఎట్లా మర్చిపోతాడండి? కృతజ్ఞతకి అర్థం అదండి. కుక్కలకి విశ్వాసం ఉంటుంది తెలుసా? దానికి అన్నం పెట్టండి పోదు. కుక్క కంటే శ్రేష్ఠులు మానవులు, కానీ మానవులకి విశ్వాసం ఉండదు. ప్రేమన దేవుని బిడ్డలారా, కానీ దావీదుకి విశ్వాసం ఉందండి దేవుడి విషయంలో. ఏ ఒక్కడు కూడా మర్చిపోవటం లేదు. నేను కృంగి ఉండగా నా దేవుడు పైకి లేపాడు అంటుండండి. ఉపకారములలో లాస్ట్ వన్ ఇది. ఏమంటుండండి? యెహోవా సాధువులను కాపాడువాడు, నేను కృంగి ఉండగా ఆయన నన్ను రక్షించెను. ఆయన నన్ను రక్షించిండు. కృంగిన పోతే, బాధల్లో, ఇరుకులు, ఇబ్బందులు ఉంటే నన్ను రక్షించిండు, ప్రొటెక్షన్ అనుగ్రహించాడు. కీర్తనల గ్రంథం 146:8 చూసుకుందాం. లేఖనం ఏం చెప్తుంది? కీర్తనల గ్రంథము 146:8. యెహోవా గుడ్డివారి కన్నులు తెరవజేయువాడు. యెహోవా ఎలాంటి వాడు తెలుసా? కృంగిన వారిని లేవనెత్తేవాడు. అదండి ఆయనకున్న లక్షణం. యెహోవా కృంగిన వారిని, నాట్ ఓన్లీ దావీదు, ఎనీబడి ఇన్ దిస్ వరల్డ్, యెహోవా కృంగిన వారిని లేవనెత్తేవాడు. అంత మంచి దేవుడండి మనకున్నది. ఆయన మంచితనాన్ని గ్రహిస్తుందండి ప్రపంచం. అందుకొరికి దేవుడు మనస్సు ఎరిగినవాడెవడు అంటాడు పౌలు. ఆయన మనస్సు ఏంటో తెలుసుకోవాలి. లోకంలో ఒక సామెత ఉంది, గుణం ఎరిగి తిరుగురా గువ్వల సెన్న అంటారు. గుణాన్ని బట్టి మూవ్ కావాలి. భార్య అంటది భర్తతోటి, నా మనసు ఏంటో నువ్వు ఇంకా తెలుసుకోవట్లేదు అని అంటది. భర్త అంటాడు, ఇంతకాలము సంసారం చేస్తున్నా నా మనసు ఏంటో నువ్వు తెలుసుకోలేకపోతున్నావు. నా మనసు తెలుసుకొని ప్రవర్తించు, నీకు కావాల్సిన నేను ప్రొవైడ్ చేస్తానని చెప్పేసినాడు అంటాడు భర్త. అంటే మనసును బట్టి అర్థం చేసుకోవాలి ప్రియులారా. ఇక్కడ దేవుడు యొక్క మనసు కూడా మనం అర్థం చేసుకోవాలి. ఏంటంటే దేవుడు మనసు కృంగిన వారిని లేవనెత్తేవాడు. అలాంటి మనసు కలిగిన వాడండి. కృంగిన వారిని కృంగినట్టుగానే ఉండనీలే, వాడు లేస్తే మళ్ళీ పాపం చేస్తాడు, విరోధిగా రెబల్గా తయారవుతాడు అని అనుకోడు దేవుడు. వాడు లేవాలి, నా కొడుకు లేవాలి, నా కొడుకు బ్రతకాలి. వాడు అనుకుంటే నేను పుట్టించలేదు, నేను అనుకుంటే వాడిని పుట్టించాను. కాబట్టి వాడు ఎలాంటి వాడని సరే, నా కొడుకు కృంగిపోయిండు, వానికి లైఫ్ ఇవ్వాలి. ఈ ఒక్కసారి కృంగిపోవచ్చు, వానికి ఇంకా భవిష్యత్తు ఉంది. ఆ భవిష్యత్తులో నా కొరకు వాడు బ్రతుకుతాడని చెప్పేసి భవిష్యత్తు జరిగిన దేవుడు కృంగిన వారిని లేపుతూ ఉంటాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, అట్లా దావీదుకు అనేకమైన ఉపకారాలు చేశాడండి. మన బ్రతుకులు కూడా అనేకమైన ఉపకారాలు చేశాడు, చేస్తున్నాడు. అంటిల్ అవర్ డెత్, చనిపోయేంత వరకు కూడా ఇంకా ఉపకారాలు చేసేవాడే అతను. కాబట్టి దావీదు జీవితంలో 3 ఉపకారాలు పరమ తండ్రి చేశాడు. ఏంటవి? ఇప్పటి వరకు ఏం చూసాం మనము? నెంబర్ 1, ఆయన చెవి ఎగుతాడు. నెంబర్ 2, మరణ బంధకముల నుంచి బయటపడేస్తాడు. ఆ తర్వాత కుంగిన వారిని లేవనెత్తుతాడు. అలాంటి బ్లెస్సింగ్స్ ప్రియులారా దావీదు పొందుకొని అన్ని బ్రెయిన్లో పెట్టుకొని ప్రశ్న వేస్తున్నాడు. ఏమంటున్నాడు? 12, యెహోవా నాకు చేసిన ఉపకారములన్నింటికి మరి నేను ఆయనకి ఏమి చెల్లించాలి? కృతజ్ఞత కలిగి ఉండాలా వద్దా? ఇంత చేసిండు కదా, మరి నేనేం చేయాలా? నా వర్షన్లో, నా ట్రాక్లో అని ఏం చేసిండు తెలుసా? దేవుణ్ణి నేను కూడా సంతోషపరచాలి. దేవుని నేను సంతోషపరచాలంటే ఇప్పుడు నేనేం చేయాలి? దేవుని నేను సంతోషపరిచేంత వరకు, ఫర్ యువర్ కైండ్ అండ్ పర్మిషన్, ఆయన నాకు లైఫ్ ఇచ్చి నన్ను సంతోషపరిచాడు కదా, ఇప్పుడు నేను కూడా దేవుని సంతోషపరచాలి. ఆయన సంతోషపడేంత వరకు, నేను సంతోషపరిచేంత వరకు నేను కట్టుకున్నటువంటి ఇంటిలోకి వెళ్ళను. నేను ఒకవేళ ఇంటిలోకి వెళ్ళినా నా మంచం మీదకి నేను ఎక్కను.
అదండి వాగ్దానం. బాగుందా బాగలేదా? నేను ఆయన తృప్తిపరిచేంతవరకు, కృతజ్ఞతలు చెల్లించేంతవరకు నా ఇంటిలోకి వెళ్ళినా నా మంచం మీదకి నేను పోను. ఇది దేవుడితో ఆయనకున్నటువంటి నిబంధన. చూసుకుందాం. కీర్తనల గ్రంథం 132:5, లాస్ట్ వన్. కీర్తనల గ్రంథము 132, అందరు తీయాలండి. 5వ వచనం, 132 3 నుంచి 5 వరకు. 3, 4, 5 కలిసి ఉంటుంది. యాకోబు యొక్క బలిష్ఠునికి మొక్కుబడి చేసుకున్నాడు. యాకోబు యొక్క బలిష్ఠుడు అంటే దేవుడు. యాకోబు యొక్క బలిష్ఠునికి మొక్కుబడి చేసెను. ఏమన్నా మొక్కుబడి చేసుకున్నాడు ఈయన దావీదు. ఎట్లనగా, యెహోవాకు నేనొక స్థలము చూచు వరకు, అండర్లైన్ చేసుకోండి. యెహోవాకు నేనొక స్థలము అంటే మందిరం కట్టించేంతవరకు, యెహోవాకు నేనొక స్థలము చూచు వరకు, యాకోబు యొక్క బలిష్ఠునికి ఒక నివాస స్థలము నేను చూసు వరకు, నా వాసస్థానమైన గుడారములో నేను ప్రవేశింపను. నెంబర్ 1, నేను పరుండు మంచం మీదికి ఎక్కను, నా కన్నులకి నిద్ర రానియ్యను, నా కన్ను రెప్పలకు కునికిపాటు రానియ్యను. అదండి. ఇన్ని ఉపకారాలు ఆయన చేసినప్పుడు మరి నేను చేయొద్దా? కృతజ్ఞత కలిగి ఉండొద్దా? నేను కూడా కలిగి ఉండాలి. నేను కృతజ్ఞత కలిగి ఉండాలంటే ఏం చేయాలి? ఫస్ట్ ఆయనకు ఒక ఇల్లు ఏర్పాటు చేయాలి. ఇల్లు అంటే ఆయనకు ఒక మందిరం, స్వర్ణ దేవాలయం నేను కట్టించాలి నా బ్రతుకు కాలంలో. అంటే దేవుడికి దేవాలయం లేదండి అప్పటికి. డేరాలోను గుడారములోను నివసిస్తున్నాడు. అర్థమవుతుందా? దేవుడు డేరాలో గుడారాలో నివసిస్తున్నాడు. మందిరం కట్టాలన్న ఆలోచన ఎవరికి లేకుండా పోతుంది. వర్షానికి దడుతున్నాడు, చలికి భయంకరంగా వణుకుతున్నాడు, ఎండకి ఎండిపోతున్నాడు. కానీ అందరేమో మంచి మంచి బిల్డింగులో కాపురం చేస్తున్నాడు. ఈయన కూడా దేవదారు మనందుల చేత కట్టబడినటువంటి ఇంటిలో నివాసం ఈయన చేస్తున్నాడు. దేవుని మందస్సం పెట్టే గుడారం కింద ఉంది. మరి ఇన్ని మేలులు ఆయన నాకు చేసినప్పుడు మరి నేను ఆయన సంతోషపట్టద్దా? ఖచ్చితంగా ఆయనకి మందిరం కట్టాలి. ఎలాంటి మందిరము? ఆర్డినరీ మందిరం. స్వర్ణ దేవాలయాన్ని కట్టించాలి. అంటే దాని అర్థం ఏంటిది? బంగారపు దేవాలయం నేను కట్టించాలి యెరూషలేములో అని అనుకోండి. అద్భుతమైన స్కెచ్ అండి. మందిరం కట్టాలంటే మందిరం కట్టబట్టడానికి స్థలం దొరకాలి, స్థలం సేకరించాలి. స్థలం అయిపోయిన తర్వాత దాని మీద మందిరం కట్టబడాలి. ఇది 2 ఉన్నాయి నా బ్రెయిన్లో. ఈ 2 చేసేసి నేను చచ్చిపోవాలి. అప్పటి వరకు నేను కట్టుకున్న ఇంట్లోకి వెళ్ళను. నేను ఒక్కవేళ నా భార్య ఫోర్స్ చేసి రమ్మన్న వెళ్ళినా నా మంచం మీదకి ఎక్కను. నేను పండుకుందాం, టైర్డ్ అయిపోయి పండుకుందాం అన్నా కూడా ఈ కంటికి నిద్ర రానియను. అసలు ఏమాత్రం నేను సంతోషాన్ని అనుభవించను. ఇది ఆయనకు నాకు ఉన్నటువంటి అగ్రిమెంట్. ఎప్పుడైతే ఈ కార్యక్రమాన్ని చేస్తానో నేను ఆయన విషయంలో కృతజ్ఞత కలిగి ఉన్నట్టే లెక్క అని దేవుడితో అగ్రిమెంట్ చేసుకుంటాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, చేసుకొని కష్టపడి తన కుమారుడు ద్వారా అద్భుతమైనటువంటి మందిరాన్ని కట్టి దేవుడికి అప్పచెప్తాడు. దేవుడు మన భాషలో చెప్పాలంటే పండగ చేసుకుంటాడండి. అరే నీకు వచ్చిన ఆలోచన నీకంటే ముందు సౌలు రాజుకి ఎందుకు రాలేదు? వాడు కూడా రాజేగా. సౌలు రాజు కంటే ముందు ఇశ్రాయేలుని న్యాయాధిపతులు పరిపాలించారు కదా, మరి వాళ్ళకి ఎందుకు రాలేదు ఈ బుద్ధి? కాబట్టి దావీదా నువ్వంటే నాకు ఇష్టం అని చెప్పేసి అన్నాడండి. అనడం లేదా? ఎక్కడన్నాడు? అపోస్తుల కార్యం 13:22 నేను యెషయి కుమారుడైన దావీదుని కనుగొంటిని, ఆ దావీదు నా ఇష్టానుసారుడైన మనుషుడు. ఆ దావీదు నాకు ఎట్లా ఇష్టానుసారుడు మనుషుడు అంటే అతడు నా ఉద్దేశములన్నీ కూడా అంటే వండర్ఫుల్ అండి. దేవుడు హ్యాపీగా ఫీల్ అవుతాడు. దావీదు నా ఉద్దేశములన్నీ కూడా నెరవేర్చాడు, నన్ను తృప్తిపరిచాడు, నాకు కృతజ్ఞతలు చెల్లించండి దావీదును అప్రిషియేట్ చేస్తాడు ఇశ్రాయేళ్ల మధ్యలో. ప్రేమైన దేవుని బిడ్డలారా, దేవుడు ఎన్నో ఉపకారాలు చేశాడు. ఆయనకు నేనేం చేయాలి అన్నటువంటి దావీదు మాటలతో ఆగిపోలేదండి. కృతజ్ఞత స్తుతులు చెల్లించాడు, పని చేసి కృతజ్ఞతలు చెప్పాడండి. గ్రంథంలో రికార్డ్ చేయబడ్డాడు. మన జీవితంలో కూడా దేవుడు ఎన్నో చేశాడు కదా.
ఎప్పుడైనా తండ్రి థ్యాంక్ యూ నాయనా, ఇంత మంచి ఆకారాన్ని, ఇంత మంచి ఆరోగ్యాన్ని, ఇంత మంచి అందాన్ని, ఇంత మంచి ఇంటిని, ఇంత మంచి ఉద్యోగం, ఇంత మంచి బిజినెస్, ఇంత మంచి డబ్బులు ఇచ్చావు కదా, హోదా ఇచ్చావు కదా తండ్రి, నీకు థ్యాంక్ యూ తండ్రి, అయితే నేను మాత్రం నీకు ఏం చేయాలి తండ్రి చెప్పు తండ్రి అని ఎప్పుడు అన్నామండి మనం? అంత మనకి ఇన్కమింగే కానీ అవుట్ గోయింగ్ ఉండదండి. డిడ్ యూ క్యాచ్ మై పాయింట్? బయట నుంచి మనకు రావాలిదే తప్ప మన దగ్గర నుంచి ఏది వెళ్ళకూడదు. దేవుడికి పుణ్యానికి ఎత్తరండి పరలోకం. దేవుని పిల్లలారా అర్థం చేసుకోండి, దేవుడు మనసు ఏంటో గ్రహించండి. కాబట్టి సహోదరుడు చిరంజీవి అండ్ మమత గారు దేవుడు చేసిన మేలులు మర్చిపోకుండా ఈ కూడికి ఏర్పాటు చేశారండి. మధ్యాహ్నం నిన్న నాకు కాల్ చేసింది, నువ్వు బ్రదర్ కూడిక పెట్టాలన్నది, ఎందుకమ్మా అన్న. ఫస్ట్ అది నాకు క్లారిటీ కొరకు అడుగుతానేమో. 2024లో దేవుడు అనేకమైన దీవెనలు ఆశీర్వాదాలు మాకు చేశాడు. కాబట్టి బ్రదర్ ఇయర్ ఎండింగ్కి వచ్చాం మేము మర్చిపోకుండా కూడిక పెట్టి దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి బ్రదరు. ఉద్దేశం ఇది ఒక్కటే, మరొకటి ఏమీ లేదు. నేను హ్యాపీగా ఫీల్ అయ్యాను. నేను అర్థమవుతుందండి. కాబట్టి దేవుడు చేసిన మేలులు మర్చిపోకుండా ఈ కుటుంబ సభ్యులు ఈ కూడిక ఏర్పాటు చేశారు. కాబట్టి వాక్యం విన్న మనం, సబ్జెక్ట్ విన్న మనం కూడా దావీదు వలె పరమ తండ్రికి కృతజ్ఞత స్తుతులు చెల్లిద్దాం. ఎప్పుడు స్విచ్ ఆఫ్ అవుతామో తెలవదు. దట్ మీన్ ఎప్పుడు చనిపోతామో తెలవదు. ఇక్కడ చచ్చిపోతే ఆయన చేతిలో పడతాం. చేతిలో పడ్డాడురా మనోడు, అరే ఏసీలోకి పంపించండిరా, ఏసీలు ఆన్ చేయండి అంటాడు. అక్కడ అగ్ని ఆరదు, భయంకరంగా ఉంటుంది పరిస్థితి. అవసరమా? ఇట్ట చూసినప్పుడు అట్ట రాలిపోతున్నారు పిట్టల లెక్క. ఖచ్చితంగా పోతాం, కొంచెం వెనక ముందు అంతే. ఒకవేళ వెళ్తే ఏ రిపోర్టుతో పోతాం? మనము ఏం ఘనకార్యం చేశాం భూమి మీద మనం పుట్టి పెరుగుతున్నప్పుడు? ఆయన అనేకమైన మేలు చేశాడు కదా, ఏం చేశాం? దేవుడు అడిగేది అదే. కాబట్టి ప్రియులారా అర్థం చేసుకోండి, ఆలోచించండి. యుగాంతం అందున్న మనకి బుద్ధి జ్ఞానం కలుగుట కొరకు దేవుడు లేఖనముల ద్వారా మనతో మాట్లాడుతున్నాడు. కాబట్టి ఆత్మ సంగములతో చెప్పుచున్న మాట చెవిగలవాడు వినుగాక. మనం అందరం కూడా విన్నాం. మర్చిపోకుండా విన్నదాని ప్రకారంగా మన బ్రతుకు కాలంలో పరమ తండ్రికి కృతజ్ఞత స్తుతులు చెల్లిద్దాం. మే గాడ్ బ్లెస్ యూ.